అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్ పేరుతో ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. అందులో చిరు తల్లి అంజనాదేవి, సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిరంజీవి. ఈ వీడియోలో చిరంజీవి తన ఎర్లీ లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో తనకు 3 ఏళ్ల వయసున్నప్పుడే ఒళ్లంతా మసిపూసుకోవటం వల్ల తనను చూసి అమ్మ గుర్తుపట్టలేదని, వీడు మా అబ్బాయి కాదు అని చెప్పేసిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక తనను తాళ్లతో కట్టేసిందని అన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తమ ఇంట్లో స్పెషల్ కిడ్ అని, అతను సరిగ్గా తినకపోవటం వల్ల అమ్మా నాన్న బాగా గారాబం చేసేవారని నాగబాబు చెప్పుకొచ్చారు. అలాగే ఈ వీడియోలో చిరంజీవి చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా తన సోదరి చనిపోవటం వంటి విషయాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి ఇద్దరి సోదరీమణులు కూడా తల్లితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆమె తమకిచ్చే సపోర్ట్ని వెల్లడిస్తూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఉమెన్స్ డే సందర్భంగా విడుదలైన మెగా ఉమెన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆ వీడియోని చూసిన చాలామంది చిరంజీవి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలుపెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం అంతకుముందు చిరంజీవి వారసత్వంపై చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావటమే. బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా హాజరైన చిరంజీవి ఆ ఈవెంట్లో వారసుడు కావాలంటూ చేసిన కామెంట్స్ నేషనల్ వైడ్గా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈవెంట్లో చిరంజీవి తన మనవరాళ్ల గురించి ప్రస్తావిస్తూ ఇంట్లో ఉండే ఉమెన్స్ హాస్టల్లా ఉంటుందని, దానికి తను వార్డెన్లా ఫీల్ అవుతానని కామెంట్ చేశారు. అంతేకాకుండా రామ్ చరణ్కి వారసత్వం కోసం ఈసారి వారసుడిని కనమని సలహా ఇచ్చానని అన్నారు. ఆయన ఫన్నీగా ఈ కామెంట్స్ చేసినప్పటికీ ఇవి తీవ్రస్థాయిలో వివాదం చెలరేగించాయి. ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసి వివాదాన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మెగాస్టార్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకొని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ 50 మంది మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చిరు చేసిన పోస్ట్ కూడా అందుకనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా వివాదంపై స్పందించని చిరు సైలెంట్గా ఉమెన్స్ డేను వాడుకొని కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నించారు అని అంటున్నారు నెటిజన్లు.